హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. హరీష్ శంకర్ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. దాని గురించి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆ సాంగ్లో లిరిక్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలాగా, ప్రతి అభిమాని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని ఏమనుకుంటారు, ఆయనకి ఎందుకు అంత అలా కనెక్ట్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకంగా ఎందుకు అంత అభిమానించేటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆయనలో ఉండేటువంటి ఆ శక్తి ఏంటి, ఇది తెలియజేస్తూ ఆ లిరిక్స్ అయితే చంద్రబోస్ గారు రాసినటువంటివి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దాని గురించి ఆయన ఒక వీడియో చేశారు. దీంట్లో కొంతమంది అభిమానులు ఆయన్ని అడిగారట, అన్న ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, పొలిటికల్ డైలాగ్స్ ఏమన్నా పెడుతున్నారా, సెటైర్లు కనుక ఏమన్నా వేస్తున్నారా అని చెప్పి కొంతమంది హరీష్ శంకర్ గారిని ఎక్కువ స్థాయిలో కమెంట్స్ రూపంలో కావచ్చు, మెసేజ్ల రూపంలో పెట్టారట. అందుకని ఆయన బయటకు వచ్చి ఆయన వివరణ చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి మీకు వినిపిస్తాను, తర్వాత మాట్లాడదాం ఎందుకు ఈ వీడియో చేస్తున్నాం అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రెమెండస్ రెస్పాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ ఉస్తాద్. చాలా మంది మెత్తని మట్టి ఆగిరికి ఒకటి బండరాలు ఇవన్నీ వేరే వేరే వాళ్ళ ఎడిట్ చేసి పంపిస్తుంటే వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఫ్రెండ్ ఏం చేసి అంటే పాట స్టార్ట్ అయింది చెప్పలేదు, రిజల్ట్ స్టార్ట్ అయిందో రిజల్ట్ స్టార్ట్ అయిన నుంచి పవన్ దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయాయి అందరం. సో ఇంత ముందు సాంగ్ మీరు డాన్స్ పర్సన్ పెట్టారు కదా, దీనికి ట్రాన్స్ఫర్ పెట్టారు. సో దట్స్ రైట్. సో ఇది ఈ పాట పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి కొంచెం పర్సనాలిటీ ఉంది దగ్గర ఉండడంతో కొంతమంది కొన్ని ఇంట్రెస్టింగ్ కన్సర్న్స్ రేస్ చేశారు. ఒకవేళ ఎంతో చేస్తే నేను వీడియో చేశాను కదా, చాలా మంది అడిగారు. సో వాళ్ళ డౌట్ ఏంటంటే అలా సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా, పొలిటికల్ గా రెఫరెన్స్ కానీ అలాంటి డైలాగ్ ఉంటాయని చెప్పి అడిగారు. సో ఈ విషయంలో క్లియర్ చెప్పాల్సింది ఏంటంటే డే వన్ నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అనేది డే వన్ నుంచి మాకు క్లియర్ చెప్పారు. ఆయన కూడా అదే ఫాలో అవుతారు. అందుకే చూడండి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సభలు కానీ యువజన పాలసీపరమైన పోరాటం తప్ప పర్సనల్ పరమైన పోరాటం, పర్సనల్ అటాకింగ్ ఆయన ఇప్పుడు చేయరు. సో ఆయన పేమెంట్స్ క్లియర్ చెప్పాడు, హరీష్ మన సినిమా ఒక డైలాగ్ కానీ ఒక సన్నివేశం కానీ లేదా రెఫరెన్స్ కానీ ఏ ఒక్క వ్యక్తి చిన్న ఉత్సవం చేసిన, ఏ ఒక్క వ్యక్తి గురించి రిపేర్ చేసిన, ఏ ఒక్క వ్యక్తి తప్పుగా ప్రూవ్ చేసిన, ద హోల్ పర్పస్ సినిమా సినిమా అంటే వినోదం, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా విల్ నాట్ బి సర్వ్డ్. అలాంటి చేయొద్దు. సో రాజకీయాలు ఉందంటే ఏకైనా సరే అది పొద్దుగా ఉంటుంది, ఇంకా ఫైట్ చేస్తుందంటే మన హీరోకి ఎలివేషన్ ఉంటుంది తప్ప ఇంకోటి తప్పు చేయడం కానీ ఇంకోటి మీద సెటైర్లు కానీ అడగాలు కానీ లేవు, ఉండవు. అంటే రీజన్ ఏంటంటే సింపుల్ థింగ్, ఆయనకి అన్ని పార్టీలో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎవరికి చేసిన సినిమా అంటే ఇంటికి వస్తారు. అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, జుల్లైన విషయం ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా సేమ్ ఆయన వ్యక్తిత్వాన్ని ఫాలో అవుతుంది. అన్న మనకు వద్దు, మన పార్టీకి రిఫరెన్స్ లైన్ పెట్టద్దు, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా బ్లాస్ట్ అయిపోవాలి, మనకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా కళ్యాణ్ గారిని ఫాలో అవ్వడం అంటే ఊరికే స్టైల్లో సాయంలో కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బలమైన సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. నేను ఆ విషయంలో చాలా తెలియపోయా. సో ఇది హరీష్ శంకర్ గారు నిన్న మాట్లాడినటువంటి మాట. అంటే ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఏమన్నా ఉండబోతున్నాయా, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని అంటే సినిమాలో ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఆ లిరిక్స్ కాకుండా, ఆ క్యారెక్టర్ని చూపించేటువంటి విధానంలో చూపించేటువంటి లిరిక్స్ కాకుండా ఆయన పర్సనల్గా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేటువంటి ఆ వ్యక్తిత్వం గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రజలు అనుకుంటుంది చూపించినట్టుగా అనిపించింది. ఏమన్నా పొలిటికల్ రిఫరెన్స్ ఉన్నాయా అని చెప్పంటే ఆయన చెప్పినటువంటి మాట ఇది. అయితే దీని మీద ఇంకా రెడీగా ఉంటారుగా. పేటీఎం బ్యాచ్ అని చెప్పి కొంతమందికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కాసు కూర్చుంటారు. ఏం దొరుకుద్దా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన మీద కోడిగుడ్డులు ఏకలు పీకుదాం, కోడిగుడ్డు మీద ఏకలు పీకటానికి సిద్ధంగా ఏదో ఒకటి ఎత్తుక్కోవడం కోసం, పేటీఎంలో ప్రతిరోజు డబ్బులు పట్టడం కోసం, కొంతమంది కడుపు నిండటం కోసం, ఆ కడుపు నిండటానికి కుటుంబంలో వాళ్ళందరూ కూడా కడుపు నింపటం కోసం కొన్ని ఎత్తుక్కుంటారు. ఎత్తుక్కుని మనం దీని మీద ట్రోల్ చేద్దాం, దీని మీద ఇబ్బంది పెడదాం, దీని గురించి మాట్లాడదాం, దీని గురించి హైలైట్ చేద్దాం, ఇదే పని. ఇంకా వేరే బ్రతుకు ఉండదు, ఎందుకంటే వేరే బ్రతుకు తెలియదు పాపం వాళ్ళకి. అయితే హరీష్ శంకర్ గారు ఇచ్చినటువంటి వివరణ కొంతమంది దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు సంబరాల రాంబాబు అని చెప్పి బ్రో సినిమాలో క్యారెక్టర్ పెట్టారు అని ఒకళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్, కొంతమంది ఒక వెబ్సైటే ఒక పేటీఎం బ్యాచ్కి ఆ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ఒక వెబ్సైట్ అయితే హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, అందుకే పవన్ కళ్యాణ్ గారు చక్కదిద్దుకునేటువంటి పనులు పెట్టారు, పొలిటికల్గా ఎవరి మీద సెటైర్లు వేయొద్దు అన్నారు, అందుకనే మన దీంట్లో ఏం పెట్టద్దని చెప్పి రియలైజ్ అయ్యి ఆయన సినిమాని మళ్ళీ బిజినెస్ చేసుకోవడం కష్టం అయిపోతుంది, సినిమా ఎవరు కొనడానికి రావట్లేదు, ప్రొడ్యూసర్లు లేరు, అది ఇది అని చెప్పి ఒక ఆర్టికల్ రాసేసింది. పాపం ఆ వెబ్సైట్కి డబ్బులు సరిగ్గా పట్టలేదు అనుకుంటా, పేటీఎం డబ్బులు, అందుకని కొంచెం ఎక్కువగా ట్రై చేస్తుంది, కొంచెం ఎక్కువగా పెట్టేస్తే మనకి ఏదో ఇచ్చేస్తారు అని చెప్పి. సో ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, సదరు ఆ వ్యక్తికి, ఆ వెబ్సైట్ వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారి అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా
కొంతమంది హిట్ సినిమాలతో సమానంగా కలెక్షన్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబ్యూటర్లు బయటకు వచ్చినటువంటి ఇంటర్వ్యూలు చెప్పినటువంటి మాటలు ఒకసారి విని సావండి. కనీసం జనాలు మీరు ఏది చెప్తే అది వినేస్తారు, మీరు చెప్పిందే నిజం అనుకుంటారు అని భ్రమపడిపోతే ఎట్లా? ఎవరో కొంతమంది పేటీఎం బ్యాచ్ సునకానందం పొందుతున్నారు కదా అని చెప్పి ఆ సునకానందాన్ని చూసి ఏదో మహానందం అనుకుంటే పప్పులో కాదు దాంట్లో కాలేసినోడు అవుతాం. కొంచెం ఆలోచించుకో, అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి యావరేజ్ సినిమానే ఆటోమేటిక్గా రికార్డులు కొట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అర్థమవుతుందా? హరిహర వీరమల్లు గురించి చూద్దాం. 250 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాని ఫ్లాప్ అని చెబితే వాడిని మనిషి అన్నాలా, దున్నపోత అనాలా, లేదంటే పేటీఎం బ్యాచ్ అనాలా? మీరే ఆలోచించుకోండి. ఎంతకన్నా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకళ్ళు ఏదో చెప్పారు, బ్రోకి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఉంది అని. బ్రో సినిమా పవన్ కళ్యాణ్ గారు దాంట్లో మెయిన్ హీరో కాదురా నాయనా. మీ మట్టి బుర్రకి, మీ పేటీఎం బుర్రకి, మీ గొర్రె బుర్రలకి మెదడు మోకాల్లో ఉంటుందా, అరికాల్లో ఉంటుందా, అక్కడి నుంచి కూడా దొబ్బేసిందో అర్థం కాదు. ఆయన ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేశారు దాంట్లో ప్రధానంగా హీరోగా నటించింది హీరో సాయి ధరమ్ తేజ్ గారు. సాయి దుర్గ తేజ్ గారు పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్ గారు. ఆయన మెయిన్ హీరోగా పనిచేశారు, హీరోగా యాక్ట్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక గెస్ట్ రోల్లో మాత్రమే చేశారు. ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు ఏం మాట్లాడతారో అర్థం కాదు. సరే, ఏదైతే ఏమైంది దాని గురించి అయినా సరే ఆయన ముందే చెప్పొచ్చు కదా అంటే, సరే ఇంకా ఈ పేటీఎం బ్యాచ్కి కోడిగుడ్డు మీద ఏకలు ఎత్తుక్కోవటమే కదా. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో పలానా రాంబాబు క్యారెక్టరు, పలానా లీడర్కి సంబంధించినటువంటి ఈ క్యారెక్టర్ అని చెప్పి దాని మీద ఏం రెఫరెన్స్ ఏం రాయలేదుగా. ఆయనే వచ్చేసాడు, తగుదునమ్మా తాగ నేనే అనుకుంటా. పలానా ఒకళ్ళు ఏదన్నా తిట్టారనుకో, నన్నే తిట్టాడు, నన్నే వేసుకుని చూపించాడు, నా క్యారెక్టర్ వేసి చూపించాడు, నా డ్రెస్ వేసుకుని చూపించాడు అని చెప్పి ఆయనే పట్టుకు పెట్టించి నేనే అది అని చెప్పుకుంటా తిరిగాడు. వాళ్ళు ఏం చెప్పలా, అలాగే ఉంటుంది. ఇంకా కాస్త కొంచెం పాతగా కొంచెం అంతకు ముందుకు వెళ్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా సినిమాల్లో సామాజిక స్పృహతో ఉండేటువంటి పాటలు కానీ, మాటలు కానీ, సీన్స్ కానీ చాలానే ఉన్నాయి, ఒకటని కాదు. మీరు నాకు తెలిసి సుస్వాగతం లేదంటే తొలి ప్రేమ అలాంటి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి ఓజీ వరకు కూడా రాజకీయంగా లేదంటే సామాజిక స్పృహతో కూడినటువంటి అంశాలు చాలానే ఉంటాయి. దాన్ని రాజకీయాలకు ముడిపెట్టకూడదు. మీకు ఎక్కడ గుడుంబ శంకర్లో అనుకుంటా లేలే అనే సాంగ్తో చెడు ఉంటుంది మంచి ఉంటుంది అని చెప్పే దాంట్లో పొలిటికల్ లీడర్స్ని అక్కడ కూర్చోబెట్టి ఉంటారు కదా, అది కూడా మీరు వేసేసుకోండి. మమ్మల్నే ఏది మళ్ళీ జానీ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, నారాజు గాకురమా అన్నయ్య అని చెప్పి, దాన్ని కూడా పెట్టుకుని మమ్మల్ని అనేస్తున్నాడు అని అనుకోండి. మేము మీకు కోడిగుడ్డు మీద ఏకలనుకుంటే పీక్కోండి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఊడేది ఏముండదు, అర్థమైందా? మీరు ఆలోచించుకోవాల్సింది రాజకీయంగా ఆయన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఆలోచించండి. అధికారంలో ఉన్నప్పుడే 5 రూపాయలు పెట్టి మీరు ఆ బ్రో సినిమాని చూపిస్తేనే సినిమా హిట్ అయింది. అది అర్థమవుతుందా? వకీల్ సాబుని కావచ్చు, బ్రో సినిమా కావచ్చు, ఇంకొకటి ఏదో ఒక సినిమా కూడా ఉంటుంది, ఆ సినిమాని కావచ్చు. ఇలాంటి సినిమాల్ని మీరు 5 రూపాయలు పెట్టి థియేటర్లో పెట్టి ఏంటి ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి టికెట్లు అమ్మించినా కూడా ఆయన సినిమాని ఆపలేకపోయారు. మీరు ఇలాంటి ఎన్ని చేసుకుంటారు చెప్పండి? మీ ఆనందం, సునకానందాన్ని ఎవడు కాదనలేడుగా, తగలడండి.